మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రపంచం గర్వపడే రాజధాని నిర్మాణం జరుగుతున్న శుభతరుణంలో ఇటు పర్యాటక రంగంకు పెద్దపీట వేస్తూ 439 కోట్లు కేటాయిస్తున్నందున వినోద విజ్ఞాన వైజ్ఞాన పర్యాటకంగా ఊతాన్నిచ్చే ఒక నక్షత్ర ప్రదర్శనశాల, అదేవిధంగా ఒక జంతు ప్రదర్శనశాల అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇటీవల మా నియోజకవర్గానికి మాజీ మంత్రులు అదేవిధంగా నాయకులు విచ్చేసి తమకు తాము పులులుగా సింహాలుగా స్వయం ప్రకటితం చేసుకొని వెళ్ళిన సందర్భాలు చూస్తుంటే నిజంగా మనకు అమరావతి రీజియన్లో ఒక ప్రతిష్టాత్మకమైన జువాలజికల్ పార్క్ అవసరమైందని నాకు అనిపించి మీ ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ శాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. గౌరవ్ చరితారెడ్డి గారు. గల్లా మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రజల్లో ప్రభుత్వ ఉద్యోగం పట్ల మమకారం నేటిది కాదు అధ్యక్ష. తక్కువ జీతమైనా పర్వాలేదు, తమ అర్హతకు తక్కువైనా పర్వాలేదు, ప్రభుత్వం కొలువైతే చాలు అనే ఆలోచన అత్యధికంగా మనం చూస్తూ ఉంటాం అధ్యక్ష. దానికి కారణం ప్రభుత్వ ఉద్యోగం కల్పించే భద్రత అధ్యక్ష. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగి కాని ఉద్యోగి అయిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంటుంది అధ్యక్ష. ఇటీవల ఒక మహిళ మా దగ్గరికి వచ్చినప్పుడు 4 పిల్లలు తనకు ఉండడం తను తెలియజేసింది అధ్యక్ష. అందులో ఒక పిల్లవాడికి బ్రెయిన్ సమస్యతో బెడ్ రీడన్ అయి ఉన్నాడు అధ్యక్ష. అయితే ఆ బెడ్ రీడన్ ఉన్న వ్యక్తికి పెన్షన్ రాని పరిస్థితి అధ్యక్ష. అయితే తను వర్క్ ఏం చేస్తాడు అని అంటే పోలీస్ శాఖలో అవుట్సోర్సింగ్ విభాగంలో స్వీపర్గా పనిచేస్తూ 12,000 రూపాయలు మాత్రమే జీతం తీసుకుంటూ ఉన్నాడు అధ్యక్ష. కేవలం గవర్నమెంట్ ఉద్యోగి అని 6 స్టెప్ వెరిఫికేషన్లో రావడం వల్ల ఎంత అవసరం ఉన్నా కూడా ఈ సదరు వ్యక్తికి వారి పిల్లలకి ఇటు తల్లికి వందనం కానివ్వండి, అటు పెన్షన్ కానివ్వండి రాని పరిస్థితి ఉంది అధ్యక్ష. పూర్తిగా మనకి మా నియోజకవర్గంలోనే ఇలా అవుట్సోర్సింగ్ విభాగంలో పనిచేసే వాళ్ళు దాదాపుగా 2,000 మంది ఉన్నారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది దాకా ఉన్నారు. అయితే వీరు గవర్నమెంట్ ట్రెజరీ దగ్గర నుంచి జీతభత్యాలు తీసుకున్న ఏకైక కారణం చేత వారికి ఎలాంటి బెనిఫిట్స్ రాని పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. తల్లికి వందనం కూడా రాదు, టిట్కో ఇల్లు కూడా కనీసం లేని పరిస్థితి, అదేవిధంగా పెన్షన్ బెడ్ రిడన్ అయిన వ్యక్తికి కూడా పెన్షన్ లేని పరిస్థితి చాలా దయనీయం అధ్యక్ష. ఈ కేటగిరీ 3 ఉద్యోగులు, వాళ్ళు తక్కువ జీతం పొందే ఉద్యోగులకి ప్రభుత్వ పథకాలు ఆదరణ లభించాల్సిందిగా, ఆ విధంగా ఏదైనా ప్రణాళిక రూపొందించాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. శాసనసభ్యులు అందరికీ కూడా ఈ సమస్య ఉందమ్మా. కాన్స్టిట్యున్సీలో తిరుగుతున్నప్పుడు పల్లె సింధూరారెడ్డి సార్, నాది కూడా సేమే సార్. 10,000 కంటే తక్కువ ఉండే వాళ్ళకి ఎవరికి ఈ ప్రభుత్వ పథకాలు ఏవి అందడం లేదు అధ్యక్ష. కాబట్టి 20,000కి అది పెంచగలిగితే బాగుంటుంది అని ఒక సజెషన్ అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి 50,000 మందిలో కేవలం 3,350 మందిని మాత్రమే రెగ్యులరైజ్ చేసి మిగతా వాళ్ళని అలాగే వదిలేశారు అధ్యక్ష. ఇది మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వం ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ ఏర్పాటు చేసి ఉద్యోగుల నుంచి డబ్బులు తీసుకోవడం లేదా జీతాలు తగ్గించి ఇవ్వడం చేశారు అధ్యక్ష. ఇది కూడా ఒకసారి చూడాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ముప్పుడు వెంకటేశ్వరరావు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్స్. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో హౌసింగ్ దాంట్లో చేసిన దానివల్ల మాకు ఎక్కువ 132 హ్యామ్లెట్స్ ఉన్న దానివల్ల ఎక్కడికి వెళ్ళినా ఈ హౌసింగ్ గురించి అడుగుతున్నారు అధ్యక్ష. ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు మైనారిటీలు అందరూ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన ల్యాండ్ తీసుకునేటప్పుడు ఒక అమౌంట్ తీసుకొని దాన్ని మళ్ళీ డెవలప్ చేసేదానికి ఇంకొక అమౌంట్ డ్రా చేసి ఫౌండేషన్ల మీద ఉన్న ఇల్లులు కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఇలాంటి ఎన్నో జరుగున్నాయి. ఇవి చాలాసార్లు మనము ఇక్కడ మాట్లాడుకోవడం కూడా జరిగింది. సంబంధిత మినిస్టర్ గారికి కూడా నేను తెలియజేసుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ దీనికి ఒక సొల్యూషన్ అనేది చూపిస్తే మనము ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ ఇవ్వగలిగితే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు అధ్యక్ష. దీనికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి మనం విజిలెన్స్లు వేసుకొని అన్ని పక్కన పెట్టేదానికన్నా ముందు మనం ఏది చేయాలో అది తొందరగా ప్రజలకి అందిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారని మీ ద్వారా మంత్రి గారికి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.
కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్స్. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో హౌసింగ్ దాంట్లో చేసిన దానివల్ల మాకు ఎక్కువ 132 హ్యామ్లెట్స్ ఉన్న దానివల్ల ఎక్కడికి వెళ్ళినా ఈ హౌసింగ్ గురించి అడుగుతున్నారు అధ్యక్ష. ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు మైనారిటీలు అందరూ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన ల్యాండ్ తీసుకునేటప్పుడు ఒక అమౌంట్ తీసుకొని దాన్ని మళ్ళీ డెవలప్ చేసేదానికి ఇంకొక అమౌంట్ డ్రా చేసి ఫౌండేషన్ల మీద ఉన్న ఇల్లులు కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఇలాంటి ఎన్నో జరుగున్నాయి. ఇవి చాలాసార్లు మనము ఇక్కడ మాట్లాడుకోవడం కూడా జరిగింది. సంబంధిత మినిస్టర్ గారికి కూడా నేను తెలియజేసుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ దీనికి ఒక సొల్యూషన్ అనేది చూపిస్తే మనము ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ ఇవ్వగలిగితే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు అధ్యక్ష. దీనికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి మనం విజిలెన్స్లు వేసుకొని అన్ని పక్కన పెట్టేదానికన్నా ముందు మనం ఏది చేయాలో అది తొందరగా ప్రజలకి అందిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారని మీ ద్వారా మంత్రి గారికి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.